నడుస్తుంది. ఉగ్రవాదికి ఉండే ఉద్దేశం ఏంటి? తన భావజాలాన్ని అంగీకరించని వాడిని చంపేయటం, వాడిని నాశనం చేసేయడం, వాడు బ్రతకనీయకుండా చూడటం. అంతే తప్పించి వాళ్ళని కన్విన్స్ చేయడం కాదు. ఇప్పుడు మన పత్రికల ధోరణి కూడా అట్లాంటి ఉగ్రవాద ధోరణితోనే ఉంది. అది ఎలాంటిదంటే కట్టర్ కార్యకర్తల కంటే దారుణంగా నీచంగా తయారైపోతుంది. రెచ్చగొట్టడం, వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు, వీడి మీద ఎందుకు కేసు పెట్టరు, వాడిని ఎందుకు లోపలేసారు, వీడిని ఎందుకు చంపారు, ఈ టైప్లో ఉంటుంది. అందులో భాగంగా ఇది నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వంశీ మీద కేసు పెట్టారు. పేరు నాని మీద ఎందుకు కేసు పెట్టరు? పేరు నాని వాళ్ళు కూడా 24లో కాగితాలు ఇచ్చారు చాలామందికి పట్టాలు అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలే ఇచ్చారు. ఇంకా కొత్తగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, అవి ఎలక్షన్స్ అప్పుడు గ్యారంటీల టైపులో ఇస్తారు అనుకుందాం, ఇచ్చారు అనుకుందాం. అప్పుడు తెలుగుదేశం టైంలో కదా ఇచ్చింది వంశీ. మరి అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం జవాబుదారీనా, వంశీ జవాబుదారీనా? అక్కడ వంశీ వైసీపీలో ఉన్నాడు కాబట్టి జవాబుదారీ. అదే సందర్భంలో ఇప్పుడు ఈయన దీని మీదన జవాబుదారీ. గుడ్, బాగుంది. మరి అది తప్పు చేశారు, మోసం చేశారు, ప్రజల్ని లేని స్థలాలు చూపించారు. మరి సూపర్ 6 అని చెప్పి ఇంటింటికి తీసుకెళ్ళి ట్యాబుల్లో మీ ఇంట్లో వాళ్ళకి ఇదిగో ఇంత, మీ అమ్మాయికి ఎంత వస్తుంది, మీ అబ్బాయికి ఎంత వస్తుంది, మీ ఆయనకి ఎంత వస్తుంది, మీ మా అమ్మకి ఎంత వస్తుంది అని చెప్పేసి మీకు ఎంత ఎలిజిబిలిటీ, ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది 50,000, ఇప్పుడు రాబోయేది 1,00,000, ఇదిగో తీసుకోండి అని చెప్పి గ్యారంటీ కాగితాలు ఇచ్చి వచ్చారు కదా చేతికి. దాదాపు 3 కోట్ల మందికి ఇచ్చారు కదా ఇవి. మరి అవేమంటారు? అవి గ్యారంటీనే. అవి గ్యారంటీ అంటే ఏంటి? గ్యారంటీ అనే కదా, అవి కూడా మోసమే కదా అప్పుడు. అట్లాగే అంతకుముందు సారి అదే విధమైనటువంటి ఇచ్చుకొచ్చారు. ఒకప్పుడు అయితే నగదు బదిలీ అని చెప్పి 2009లో ఏటీఎం కార్డులు కూడా తీసిచ్చారు, నగదు బదిలీ చేయబోతున్నాం అని చెప్పేసి. ఎన్నికలప్పుడు జరిగేటటువంటి వాటి మీదన చీటింగ్ కేసులు పెట్టడం బిగిన్ చేస్తే దేశంలో ఒక్క నాయకుడు కూడా బయట తిరగడం. కాకపోతే ఇక్కడ మన వార్తలు, మన స్టైలు ఎట్లుందంటే, తెలుగుదేశం ఒక్కటే బతకాలి, మిగతా వాళ్ళందరినీ చంపేయాలా, మిగతా వాళ్ళందరినీ నాశనం చేసేయాలా, మిగతా వాళ్ళందరినీ బయట తిరగనివ్వకూడదు, వణికిపోవాలి అన్నటువంటిది పత్రికలు, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మూల స్తంభాలే అలాంటి అరాచకం చేస్తున్నాయి.